హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవ్య వ్లాగ్స్. ఇవాళ మినీ వ్లాగ్ ఏంది అంటే, మా వాడు దోసకాయ చారు చేస్తా అన్నాడు. వాన్ స్టైల్లో అంటే బ్యాచులర్ స్టైల్లో ఎట్లా చేస్తారో చూపిస్తారా అమ్మ. నేను మాత్రం కనిపించే కానీ వీడియో మాత్రం తీసుకో అన్నాడు. అందులో కావాల్సిన పదార్థాలు దోసకాయలు, టమాటాలు, కళ్యమాకు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి. వాడైతే ఆ కీర తిననీకి పెట్టుకున్నాడు అనమాట. ముందుగా అయితే ఆ బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాడు. రండి మీకు చూపిస్తానంటే రాను రాను అంటున్నాడు అనమాట. ఆ ఆయిల్ కాగిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, పొట్టు మినపప్పు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. అందులో పచ్చిమిర్చి, నేనైతే పచ్చిమిర్చి ముందేస్తా, వాడైతే ఇక ఉల్లిగడ్డలు ఇదైన తర్వాత వేస్తున్నాను అనమాట. కొంచెం పసుపు వేసిన తర్వాత దోసకాయలు చూడండి ఫ్రెండ్స్. కొంచెం కళ్యమాకు, నేనైతే పోపులు వేస్తా, వీడైతే అన్ని రివర్స్ వేస్తున్నాను అనమాట. కొత్తిమీర నేను లాస్ట్కి వేస్తా. కొత్తిమీర టేస్ట్ అంటే స్మెల్ బాగా వస్తుంది, టేస్ట్ కోసం కూడా. అందుకు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలంట. నేను ఏమంటున్నా అంటే, నీకు ఎవరు నేర్పించిరు, ఎవరు చెప్పిరు అంటే వాళ్ళ అమ్మ చెప్పిందంట. అది ఎప్పుడో అడిగితే చెప్పిందంట ఎట్లా చేసుకుంటే బాగుంటది అని చెప్పేసి. అప్పుడు చెప్తున్నాను అన్నమాట, మా అమ్మ చెప్పింది అని. ఓకే ఓకే అని చెప్పి, నేను రాను, నువ్వే చూసుకో, నువ్వే చెప్పు అంటున్నా. అందులో మళ్ళీ ఒకసారి కలిపండి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు టమాటాలు వేసింది, అది మగ్గిన తర్వాత టమాటాలు వేసి మంచిగా టమాటాలు వేసి ఇప్పుడు కలుపుతాడేమో నాకు తెలిసి. కలిపాడు సుశీరా, నేను చెప్పింది నేను ఇస్తాను, గెస్ చేస్తా ఫ్రెండ్స్ మంచిగా. అట్లా నా మాట నత్తిపోయినా సరే నేను అలవాటు చేసుకుంటున్నా, పెద్ద పెద్ద వీడియోలు ఎట్లా చెప్పాలని, అందరు లెక్క అంటే యూట్యూబ్లో చూసి కాదు, నా స్టైల్ ఎట్లా చెప్పాలని. కొద్దిసేపు మూత పెట్టిండు ఫ్రెండ్స్. ఉప్పు వేసి పెడతాడంట. ఇప్పుడు సాల్ట్ తీసి ఇట్లా 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 వేస్తారంట, అట్లా వేస్తారంట ఆడు చెప్తున్నాడు కాబట్టి. చూడండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుతాడు. కలిపి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలిపి పెట్టి కాదు, కలుపుకోవాలి మంచిగా. అన్ని మనం వేసినట్టే చేస్తారు కానీ ఎందుకో వాళ్ళు వాళ్ళ చెయ్యి పడితే ఎందుకో అది టేస్ట్ ఉంటుంది అన్నమాట. బ్యాచిలర్స్ ఉంటా అంటారు కదా, అప్పుడప్పుడు బ్యాచిలర్స్ కూడా కొంచెం అంటే మెల్లగా చేస్తారు, మనకన్నా మెల్లగా చేసేటోళ్ళు కూడా ఉంటారు. అవి మంచిగా మగ్గిపోయిన తర్వాత మరి ఇంకా అందులో ఏం వేస్తాడో ఏమో తెలియదు. సస్పెన్స్ అంటున్నాడు. చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, నేను ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాను. మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తే మంచిగా చెప్తాను. అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఆ ఉప్పు కూడా వేసిండు ఫ్రెండ్స్. అంటే అప్పుడు కొంచెం అంటే గోలనీకంట, ఇప్పుడు మొత్తం చారుకు మొత్తం పట్టనీకి. మళ్ళీ ఒకసారి అయితే కలుపుతున్నాడు. చూడండి, నిజంగా ఇంత మంచిగా కూడా చేస్తారా బ్యాచులర్స్, ఇంత ఓపికతో కూడా చేస్తారా అనేది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. మా ఓనికైతే చాలా మంచిగా గోలాలి, మంచిగా ఏగిపోవాలి అన్నట్టు. అది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెడతాడు. నేను చెప్పలేదా ఫ్రెండ్స్, మూత పెడతాడు తీసాడు. అంత లోపల మనము చింతపండు, మనకు అందులో పులుపు ఎంత కావాలో అంత, ఆల్రెడీ టమాటాలు వేసిండు కదా, ఆ చింతపండు ఎంత కావాలో అంత వేసుకుంటుండో. మంచిగా విండు అని చెప్తున్నాను అనమాట. ఏంది విండేది, చింతపండు చారు తీస్తున్నా అంటుండు. అందులో అంటే తగినంత, మీకు పులుపు ఎంత తింటారో అంత. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కానీ మనకు ఎట్లా ఇది ఉంటే అది టేస్ట్ బట్టి అంతే. ఇదైతే మంచిగా మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి అయితే కలిపిండు. నేను అంటున్నమాట ఇంత కలర్ఫుల్ గా ఉంది కదా అని. ఇప్పుడైతే ఆ చారు అందులో పోసిండు. ఇప్పుడు చింతపులుసు మళ్ళీ పోసి మళ్ళీ ఒకసారి కలిపి, అంటే ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసిండు సార్ ఫ్రెండ్స్. అది ఆ వీడియో రాలేదు. అలా కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టిండు. ఇప్పుడు మళ్ళీ శనగపిండి తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసి పిండిలా కలిపిండు. అదే పిండి చారు అంట. మేము ఒక రకంగా అంటాం, వాళ్ళు ఒక రకంగా అంటారు. మాకు మా దానికి మళ్ళీ వాళ్ళు తెలంగాణ వాళ్ళే, మేము కూడా తెలంగాణమే. అక్కడ మహబూబ్ నగర్ సైడ్ వేరు, వరంగల్ సైడ్ వేరు, అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే అది మరిగిపోయింది. మరిగిన తర్వాత చారు అందులో పోసిండు. చారు కాదు సారీ, పిండి అందులో పోసిండు. మూత పెట్టిండు. మళ్ళీ మూత పెట్టిన తర్వాత ఇట్లా మంచిగా మరగాలంట. ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత మంచిగా ఇట్లా బబుల్స్ మంచిగా రావాలంట. ఆ దోసకాయ పచ్చడి కూడా ఉడికిపోయిన తర్వాత అలా కొత్తిమీర వేసుకుండు.
కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకా ఒక 5 నిమిషాలు ఉంచి ఇంకా తీసేసిండు ఫ్రెండ్స్. ఈ చారు ఎట్లుందో టేస్ట్ అయితే చెప్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. నేను తెలిసి కానీ తెలియక కానీ ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే తప్పుగా చెప్పుకుంటే క్షమించండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.